ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ గెటప్ ఏంట్రా? నేను అందుగానే కానీ ఏసీపీ రవి వర్మ. ఓ రామ్ గోపాల్ వర్మ మీ క్యాస్టేనా? పంచి పడింది పడిందాన్నే పంచ్ అంటారా ఎదవా? నా గురించి మీకు తెలుసు. ఎస్ఐ లాస్ట్ నోన్ లొకేషన్ పీకే ఇంటి దగ్గర చూపిస్తుంది. తను చేసిన లాస్ట్ ఫోన్ కాల్ కూడా పీకేకే. మరి ఎస్ఐ నితిన్ ఏమైనట్టు? శివ సార్, మన ఎస్ఐ నితిన్ మిస్ అయింది April 11th రోజు. ఆ రోజు నుంచి మన ఏరియాలో ఎక్కడెక్కడ అన్ఐడెంటిఫైడ్ డెడ్ బాడీస్ ఉన్నాయో లిస్ట్ కావాలి. ఓకే ఓకే సార్. ఇంకా పీకే నుంచి ఏ ఆధారాలు ఎక్స్పెక్ట్ చేయటం అమాయకత్వం అవుతుంది. వాట్ నెక్స్ట్? చూసావా కాయ కచోరే మనకి. అరే మామ నాకు 3 కచోరీలు కావాలరా. మూటిగా అని చూస్తే తీగలు తెంపించినట్టు ఉన్నాడు. రాయ్, పీకే గురించి మీకేం తెలుసో చెప్పండి రా. సార్ పీక్ అయితే మా ఫ్రెండే కానీ ఆ డబ్బు గురించి ఆ దొంగతనం గురించి మాకు తెలియదు సార్. అవును సార్, మాకేం తెలియదు సార్. అవును ఆడైనా అలాంటి పని చేసేవాడు కాదు సార్. మా వాడు చాలా మంచోడు సార్. దొంగతనం గురించి మిమ్మల్ని ఇక్కడ పిలిచానని ఎవరు చెప్పాడు రా? అంటే పోలీస్ స్టేషన్ ఊరికనే పిల్లరు కదండి. అవును సార్. ప్రామిస్? ప్రామిస్. నెక్స్ట్. ఎవడు పడితే వాడు పిలవడమే. రే ఎవడరా ఇక్కడ ఏసీపీ? నన్నే పోలీస్ స్టేషన్ పిలుస్తారా? అసలు నేనెవరో తెలుసా? ఎంఆర్ఓ, ది గవర్నమెంట్ ఎంప్లాయీ. గుద్దితే సెల్. గవర్నమెంట్ ఎంప్లాయీ అంటే రెస్పెక్ట్ లాగా పోతుంది జనాలకి. మనం ఈడికి దంచేస్తాడు నువ్వు ఊరుకో. ఈడేవాడు రోగం వచ్చిన కోళ్ళకి నన్నే చూస్తున్నాడు. ఏంటి? గవర్నమెంట్ ఎంప్లాయీ. ఆ గెటప్ ఏంట్రా? నేను అందుగానే కానీ ఏసీపీ రవి వర్మ. ఓ రామ్ గోపాల్ వర్మ మీ క్యాస్టేనా? పంచి పడింది పడిందాన్నే పంచ్ అంటారా ఎదవా? నా గురించి మీకు తెలుసు. నా ఇన్కమ్ ఎంతో తెలుసా? నా ఎక్స్ట్రా ఇన్కమ్ ఎంతో తెలుసా? తెలుసు. ఇదిగో మొన్ననే 40 ఎకరాలు సింగిల్ బిట్ రిజిస్ట్రేషన్ చేయించా. 2 కోట్లు నొక్కేసా. పాస్బుక్ ఈ బుక్ ఆ బుక్ అని చెప్పి రైతుల దగ్గర ఇంకో 2 నొక్కేసా. యారా పీకే, అదేమన్నా నరేంద్ర మోడీ జాతి కోసం మాట్లాడిన ఆగస్ట్ 15 ప్రసంగం ఏంట్రా? అలా పనిచేస్తున్నావు? నా జాతకోరా, నా కర్మరా, నా కర్మ. నేను తలుచుకుంటే నేను సింహం లాంటోన్ని. నేను సింహం. తర్వాత బాధపడవచ్చు. చెప్పు, ఆ 100 కోట్లు ఎక్కడున్నాయో చెప్పు. 100 కోట్ల? ఆ బ్యాగులో 100 కోట్లు ఉన్నాయా? అనవసరంగా చిల్లర నోట్ల కోసం కకృతి పడ్డామే. తెలుసుంటే 4-5 బ్యాగులు నొక్కేసేవాడిని. ఆ బ్యాగులు ఎక్కడ దాచావో చెప్పు. ఏంటి సార్ చెప్పేది? అసలు మీకు ఎందుకు చెప్పాలి? జ్యూస్ లాగేశారు కదరా సార్. మనము సామరస్యంగా మాట్లాడుకుందాం సార్. వాడు బ్యాగులు మాత్రమే ఇస్తాడు సార్. దాని తర్వాత నా మొహం మీద ఇలా ఇలా అంటూ మీరు చాలా అందంగా ఉంటారంటాడు సార్. నేను అందగానే, కానీ దాని తర్వాత ఏమవుతుందో నాకు అస్సలు అర్థం కాదు సార్. నాకు అర్థమైంది. నువ్వు వెళ్ళు. ఏం అర్థమైంది సార్? వాడు నేను హిప్నటైజ్ చేసి నీతో పని చేయించుకుంటున్నాడు. నేను వాడుకుంటున్నాడు. ఇంకా నేను ఇంకోలా వాడుకోలేదు. ఇప్పుడు అర్థమైంది. లాస్ట్ హోప్, లవ్ ఆర్ అఫేర్స్.